ముందుగా అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం ఢిల్లీ 1275 కిలోల బోన్లెస్ చికెన్ ఎందుకు వాడుతుందో పూర్తి నిజం తెలుసుకుందాం. 1275 కిలోల బోన్లెస్ చికెన్ పక్షుల కోసం వృధా ఖర్చులు అనిపించవచ్చు. ఇది నిజం ఏమిటంటే ఇది ఒక హై లెవెల్ సెక్యూరిటీ ప్లాన్. మనకి ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం ఎలా చేస్తారనేది అందరికీ తెలిసే ఉంటుంది. ప్రదర్శన భాగంగా హెలికాప్టర్ ఫార్మేషన్, దాంతోపాటు ఏరోబెటిక్ షోలు, ఫైటర్ జెట్లతో మనకి ప్రదర్శనలు అయితే ఇస్తారు. ఈ సమయంలో బ్లాక్ కైట్స్ అనగా గెద్దలు, పెద్ద పెద్ద గెద్దలు అనేవి ఆకాశంలో ఫైటర్ జెట్లకి ఎదురుగా వచ్చి వాటికి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఢిల్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ముందస్తు చర్యగా మనకి బోన్లెస్ చికెన్ అయితే ఉపయోగిస్తుంది. పక్షులు అనేవి ఇంజిన్లోకి కానీ వెళ్ళినా కొట్టిన విమాన కంట్రోల్ కోల్పోయే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా. మనకి చాలా విమాన ప్రమాదాలు జరిగేది కూడా ఆ బోట్స్ అనేవి తగలడం వల్లే. గణతంత్ర దినోత్సవం లాంటి హై సెక్యూరిటీ ఈవెంట్లో ఇది అస్సలు రిస్క్ చేయలేని పరిస్థితి. చాలా జనాభా అయితే ఉంటారు కాబట్టి గవర్నమెంట్ అయితే ఎలాంటి రిస్క్ అయితే తీసుకోదు. ఇలాంటప్పుడు ఆ చికెన్ మొత్తం ఒకే రోజు అయితే పంచరు అనమాట. కొద్దిగా ఒక వారం 10 రోజుల ముందు నుంచే మనకి పంచడం అయితే స్టార్ట్ చేస్తారు. వాటికి మనకి 20 ప్రదేశాల్లో అయితే పంచుతున్నారు అనమాట. అయితే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.